గాంధీ భవన్లో జరిగిన సమావేశానికి మేము అటెండ్ కావడం జరిగింది. మా జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యన్న కావచ్చు, మా రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వాళ్ళ ఆదేశాల మేరకు మా నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రణయ్ బాబు గారు కావచ్చు, మా జిల్లా మంత్రివాడు పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు, మా ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న కావచ్చు, అందరి ఆదేశాల మేరకు మేము మండలాధ్యక్షులు హాజరు కావడం జరిగింది. మాకు బీసీ కులగణల ఎవల శాతం ఎంత అనే దాని మీద మా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఒక గంటన్నర సేపు ఎవల శాతం ఎంత, ఏ పద్ధతుల సర్వేలు చేసినా మొత్తం వివరించడం జరిగింది. తర్వాత మా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి దానికి నేను కట్టుబడి ఉన్నా, ప్రతి చేసిన సర్వే 100% దీన్ని ప్రజలకు పంపే ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని ప్రతి విలేజ్ చూస్తా మేము ఒక మండలాధ్యక్షులుగా మా బాధ్యత మా మీద పెట్టడం జరిగింది. ఇదే కాకుండా ప్రతి ఒక్కరు సర్వే చేసుకుని వాళ్ళు వస్తా, ఇంకా ఉన్నోళ్ళు వస్తా, మా జమ్మికుంట మండలి 20 గ్రామాలలో వస్తా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి, వాళ్ళు సర్వేకు సహకరించాలి. దానికి తోడు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన గ్యారెంటీలు చూద్దా 200 యూనిట్ కరెంటు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతుకు మన రుణమాఫీ కావచ్చు, రైతుకు వడ్లకు క్వింటల్కి 500 రూపాయల బోనస్ కావచ్చు, అన్ని పడడం జరిగింది. ఇంకా మా చెల్లెలకు అక్కలందరికీ బస్సులతో తిరగబెట్టి సంతోషంగాని జనాలల్లో మేము ఆడయిడ పుల్లపొన్న మామూలుగా ఉన్నోళ్ళు ఉంటారు కాబట్టి మాకు వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి కడుపుసల్లా ఉండా ఒక బస్సు పెట్టడం, ఇలా జమ్మికుంటే పోయో అటు పోయో సామాన్ తెచ్చుకున్నా ఏది తెచ్చుకున్నా మా మీద మాకు ఎలాంటి బర్డన్ పడతలేదు అని సంతోషంగా ఉన్నారు. ఇదే పద్ధతిలో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయన అయ్యా నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది, నిన్ను ప్రజల నుండి ఈ పొలాలు ఎండిపోతానయా, గవి ఎండిపోతానయా, గివి ఎండిపోతుందా, గా చెక్ డ్యాము విలాసాగర్లో చెక్ డ్యామ్ తెగిపోయింది, కనీసానికి వాటిని పట్టించుకోకుండా ఏమున్నా కేసీఆర్ గారు హరీష్ రావు గారు అని వాళ్ళ మడుగులకు అడుగులు దొక్కుంటే ఆడనే ఉంటే కలవది. నీకు ప్రజలు ఓట్లేసింది కాబట్టి బాధ్యతగా మా నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రణయ్ బాబు గారు మనం కెనాల్ కాలువ కాడికి పోయి నీళ్లు తక్కువ వచ్చినా ఎక్కువ ఇడిపియడం జరిగింది. రైతులందరికీ నీళ్లు అందిస్తున్నాడు. ఇవాళ మా ప్రణయ్ బాబు గారు ప్రతి విలేజ్ తిరిగి కట్టాలు చుక్కాలు తెచ్చుకునేప్పటికే ప్రజలు సంతోషంగా ఉన్నారు. మరి అయ్యా నీళ్ళు ఎక్కొస్తా కడుమలు అట్నే ఉంటే ఈ ప్రజలు ఎటు పోవాలి, నీ కోట్లేసి గెలిపించిన ప్రజలు ఎటు పోవాలి, నువ్వు ఇప్పటికైనా ప్రజలను ఎంతో కొంత పట్టించుకోకుంటే సరే స్థానిక సంస్థల ఎలక్షన్లలో జనం సరైన బుద్ధి చెప్తారు. మా 20 గ్రామాల తరఫున నువ్వు చేసింది ఏమన్నా ఉంటే ఒకసారి రా, నువ్వు నీ లీడర్లు అయితే కూర్చుని మాట్లాడదాం. మళ్ళీ బురదదారులు ఒకటి నేర్చుకున్నావు బాగా, ఇది మంచి పద్ధతి కాదు. మా 20 గ్రామాల ప్రజలతో చెప్తున్నా, దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అన్ని చేరేటట్టు చేస్తాం, అన్ని అందరికీ సహకారం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరో చెప్పిన ముచ్చట కలుబలు ముచ్చట పట్టుకోకూడదు. రేపు ఎవరైతే ఓ పద్ధతిగా ప్రభుత్వాన్ని నడుపుతాలో మీ అందరికీ తెలుసు. ఇవాళ దయచేసి 20 గ్రామాల ప్రజలు చెప్తున్నా, నేను ఒక మండల్ ప్రెసిడెంట్గా అందరి దగ్గరికి వచ్చి కలిసి ఎవరికి ఏం లేకున్నా ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర దరఖాస్తు పెట్టుకొని చక్కగా పోయి మీ సేవలు వస్తే బియ్యం కార్డులు కొట్టించుకోవడం జరుగుతుంది. ప్రతిదీ అందుబాటులో ఉంటాడు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ వస్తా మన జిల్లా మీద ఒక కన్నేసి మనకొక భవిష్యత్తులో మన జిల్లాను ఒక స్థాయిలో ఉంచాలని ఆలోచన చేస్తున్నాడు.